నమస్కారం. శంకర దిగ్విజయం కార్యక్రమానికి స్వాగతం. ఆయన జగద్గురువు. అవైదిక మత సిద్ధాంతాలను తన వాదన పటిమతో తరిమికొట్టిన ధీమంతుడు. ఏది మతమో ఏది సమ్మతమో తెలియని అజ్ఞాన ప్రపంచానికి సరైన మార్గాన్ని చూపిన మార్గదర్శి. దేశం నలుమూలలా పీఠాలను స్థాపించి భక్తునికి భగవంతునికి వారధిగా నిలిచిన సనాతన సారథి. వైదిక ధర్మ సూక్ష్మాలను మాన్యులకు సామాన్యులకు అందించిన ప్రజ్ఞాశీలి. సాక్షాత్తు ఆ శంకరుడే భూమిపై వెలసి ఆదిశంకరుడై జ్ఞానభిక్షను ప్రసాదించిన మహాజ్ఞాని. మానవుడై పుట్టి లోకాన్ని తరింపచేసిన అసాధారణ సాధుమూర్తి. దండధారి అయి కాషాయ వస్త్రాలను ధరించి అచిరకాలంలో అఖండ భారతావనిలో అసంఖ్యాక దేవాలయాలకు యంత్ర ప్రతిష్టలు చేసిన యతిశేఖరుడు. ఎన్నో వేల దివ్య శ్లోకాలను అష్టకాలను అలవోకగా రచించి భక్తులకు మహాప్రసాదంగా పంచిన మహర్షి. ఆయన జీవితం అమరం, ధన్యం. నేడు మనం నిత్యం పారాయణం చేసే ప్రార్థనలు, శ్లోకాలు ఆయన సంకల్పం. అందుకే ఆయన జగద్గురువు. వారి దివ్య అవతార విశేషాల్ని మనకు దర్శింపచేయడానికి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి చరణులు, ఆశీసుల సంపన్నులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ష విద్యా తపస్వి, శృంగేరి మహాసంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు, ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు అనుగ్రహించి వేంచేశారు. వారికి స్వాగతం పలుకుతూ కార్యక్రమంలో శ్రీ ఆది శంకరాచార్యుల కథామృతాన్ని మనం అందరం ఆస్వాదిద్దాం. మరి శంకర దిగ్విజయం కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనందరికీ కూడా అందించాలి అంటే మరి వారిని స్వాగతిద్దాము. వారే బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం బంగారయ్య శర్మ గారు. ఆదిశంకరాచార్యులు వారు ఎన్నో లీలల్ని అందరికీ కూడా పరిచయం చేశారు. ఎంతో పేదరికంతో ఉన్న ఆమెకి కనకదార స్తోత్రాన్ని చదివి లక్ష్మీదేవిని భూమి మీదకి రప్పించిన ఆయన మరి అమ్మకి ఏమైనా చూపించిన లీలల గురించి ఏమన్నా ఉంటే తెలియజేస్తారా? వాళ్ళ అమ్మవారికి ఆయనకి అపారమైనటువంటి ప్రేమ. ఆయనకి ఎంత ప్రేమ అయ్యా అంటే సన్యాసం తీసుకున్న తర్వాత కూడా సాధారణంగా యతులు తల్లి యొక్క దీనికి వెళ్ళరు, కర్మకాండ దాన్ని చేయడానికి. శంకరాచార్యుల వారు అమ్మకి మాట ఇచ్చారు, బదరిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ తల్లి అమ్మ నువ్వు అంచెంలో ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నీ దగ్గరికి వస్తాను అని చెప్పి సన్యాసం తీసుకొని వెళ్ళారు. వెళ్ళి శంకరాచార్యుల వారు మళ్ళీ వచ్చారు అంటే ఆ తలుచుకున్న క్షణమే బదరి నుంచి ఇక్కడికి వచ్చారు. ఎక్కడ బదరి, ఎక్కడ కాలటి, చాలా దూరం కదమ్మా. హిమవత్ పర్వతాలు, ఎక్స్ట్రీమ్ నార్త్, ఎక్స్ట్రీమ్ సౌత్. అలాంటి ప్రేమ శంకర్లకి తల్లి అంటే. ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు పాపం వాళ్ళ అమ్మగారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓ రోజు ఉన్నట్టుండి ఎండలో నడిచి వెళ్ళలేక నది నుంచి నీళ్లు తీసుకురావాలి. ఎండలో వెళ్ళలేక ఒక్కసారిగా కుప్ప కూలిపోయి పడిపోయింది. పడిపోయేటప్పటికి శంకర్లకు బాధ వేసింది. ఎందుకయ్యా అంటే ఈ రోజుకైనా ప్రతి పిల్లవాడు తెలుసుకోవాల్సింది నిత్యము ఒక చిన్న శ్లోకం ఖచ్చితంగా చెప్పుకోవాలమ్మా. చెప్పండి. శ్రీమాత పితరౌ నిత్యం జన్మతో మమకారిణే ధర్మార్థ పురుషార్థేభ్య ప్రథమం ప్రణమామ్యహం. ఎక్కడో తిరిగేటటువంటి ఈ జీవుడికి తల్లి తండ్రి శ్రీమాత పితరౌ నిత్యం వాళ్ళు అనుగ్రహం వల్ల ఈ శరీరం అనేది వచ్చింది. ఈ శరీరం దేనికి వచ్చింది? ధర్మ అర్థ కామ మోక్షాలని సాధించటానికి. మరి మొట్టమొదట ఎవరిని నమస్కరించాలి? ఎక్కడో పడి కొట్టుకొని ఆహారంలో ఉన్న నీకు ఓ శరీరాన్ని ఇచ్చారు. అందుకని తల్లిదండ్రులకి ప్రతినిత్యము ఈ శ్లోకం చెప్పుకొని శ్రీమాత పితరౌ నిత్యం జన్మతో మమకారిణే ధర్మార్థ పురుషార్థేభ్య ప్రథమం ప్రణమామ్యహం అని తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారాన్ని ప్రతిరోజు చేయాలి.
మనం ఏ ధర్మం చేసినా, ఇవాళ ఇక్కడ ఎపిసోడ్లు మన ఇద్దరం కూర్చొని ఈ కార్యక్రమం చేస్తున్నామన్నా, సుమన్ టీవీ యాజమాన్యం అనేటటువంటిది ఒక సుమన్ టీవీని సృష్టించిందన్నా, ఒక తల్లి తండ్రి యొక్క అనుగ్రహం ఉంటేనే ఇదంతా జరుగుతుంది. వారి ఆశీర్వాద బలం అంతే. కాబట్టి వాళ్ళ పాదాలకు ముందు నమస్కారం చేయాలి. వినాలన్నా చూడాలన్నా ఏం చేయాలన్నా శరీరం కావాలి. అది ఇచ్చింది వాళ్ళు. కాబట్టి అందులో ధర్మం సాధించిన, అర్థము డబ్బు సంపాదించిన, లేదు కామముతోటి పిల్లల్ని కనగలిగిన, లేదు మోక్షాన్ని సంపాదించిన వాళ్లే కారణం. కాబట్టి ముందు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టు అని ధర్మశాస్త్రం చెప్తుంది. అందుకే వైదిక ధర్మశాస్త్రం గొప్పది. జగద్గురువులకి తెలీదా? వెంటనే అన్నారు శంకరాచార్యులు వారు, అమ్మా ఏం పర్వాలేదమ్మా, రేపు పొద్దటి కల్లా ఆ నది మన ఇంటిని వెనక నుంచి వెళ్ళేట్టుగా చేస్తాను అన్నారు. పూర్ణా నది. ఇప్పుడు ఏవో చిన్న చిన్నవి చెప్పారంటే ఏదో మాయ చేశారో మంత్రం వేశారో అనుకోవచ్చు. మనం కాలడికి గనక ఇవాళ వెళ్తే కాలడిలో నది ఇట్లా రెండుగా చీలి ప్రవహిస్తూ ఉంటుంది. మామూలుగా వెళ్ళే నది వెళ్తూ ఉంటుంది. శంకరాచార్యులు వారి ఇంటి వెనక్కి ఒక పాయ ఇట్లా వచ్చి ఇంట్లో నుంచి ఇట్లా మెట్లు దిగితే నీళ్ళు అందే స్థాయిలో ఆ పాయ వెళ్తూ ఉంటుంది. శంకరాచార్యులు ఈరోజు మనం వెళ్తే అక్కడ శంకరాచార్యుల వారి యొక్క ఇంట్లోనే ఆర్యాంబ యొక్క సమాధి అక్కడే ఉంది. శారదా అమ్మవారి ప్రతిష్ట అక్కడే, శంకరాచార్యుల వారి ప్రతిష్ట పక్కనే. శంకరాచార్యుల వారికి ఇలవేల్పు కృష్ణ పరమాత్మ. ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన వాటా డబ్బు వచ్చింది. నేనేం చేసుకుంటాను డబ్బు? నాదే. ఇది మా ఇలవేల్పు అయినటువంటి కృష్ణ పరమాత్మదని కృష్ణుడి గుడి కట్టించేశారు వెంటనే. సాధారణంగా శంకరాచార్యులు వారంటే శైవము శంకరము అని అమాయకత్వంతో అనుకుంటారు. శైవం కాదమ్మా ఆయన. ఆయన పరమాత్మ, నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్మ హృదయం ఆయన, సంకల్పం ఆయన. అంతటి మహాత్ముడు ఆయన. ఆ బ్రహ్మము యందు రమించేటటువంటి వారు. వెంటనే శంకరాచార్యులు వారు అక్కడ పూర్ణా నదిని స్తోత్రం చేశారు. చెయ్యంగానే ఆ తల్లి అనుకుంది, ఎప్పుడు నన్ను స్తోత్రం చేస్తాడా అని ఎదురు చూస్తున్నాను. స్తోత్రం చేసిన వెంటనే అట్లా వెళ్ళేటటువంటి నది మరుసటి రోజు ఉదయానికల్లా ఇంటి వెనక్కి వెళ్తాం. అమ్మ ఏదో పిల్లవాడు ఏదో మాట్లాడాడులే, ఎవరు నమ్ముతారు? రేపు పొద్దున కల్లా నది మన ఇంటి వెనక నుంచి వెళ్తుంది అంటే ఎవరు నమ్మరు కదా. అలా పడుకుందట. పొద్దున్నే లేచి ఆ తల్లి ఆ బిందెను తీసుకొని కిందకి వెళ్ళేటప్పటికీ మెట్లు దిగుతుంటే నీళ్లు ఇట్లా పారుతూ కనిపిస్తున్నాయట. అప్పుడు అర్థమైంది ఆవిడకి, పుట్టినటువంటి వాడు సామాన్యుడు కాదు. అష్టమూర్తి స్వరూపాల్లో జలాలను నియంత్రించేటటువంటి వాడు పరమేశ్వరుడమ్మ. పరమేశ్వరుడు లేకపోతే జలాలకు నియంత్రణ లేదు. కాబట్టి జలస్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడు నాకు ఆనాడు కలలో కనిపించి నీ కడుపున పుడతాను అని చెప్పినటువంటి మాట 100కి 100 పాళ్ళు నిజం. ఈ పండును అక్కడ పెట్టాడు అంటే మాయ అనుకోవచ్చు. ఆ వస్తువును అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చాడు అంటే మాయ అనుకోవచ్చు. ఓ నదిని రాత్రికి రాత్రి మార్చి ఇంటి వెనకాలకు తీసుకురావడం అనేది ఒక బాలకుడు, చిన్న పిల్లవాడు, 7 ఏళ్ల పిల్లవాడు సాధ్యమయ్యే పనేనా? కాదండి. ఎంతటి లీల! సాక్షాత్తు శంకరుడు అయితేనేగా చేయగలిగేది. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఒక తల్లిగా మీ పిల్లవాడు ఉన్నట్టుండే మా శిల్పిక, మీ ఇంటి వెనక నుంచి ఇలా నీళ్ళని నీ కొడుకు తెస్తే నీకు ఎలా ఉంటుంది మరుసటి రోజు ఉదయానికి? ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. సాక్షాత్తు శంకరుడే, కానీ లోపల భయం. 8 ఏళ్లకల్లా ఈ శరీరాన్ని, అవతారాన్ని చాలిస్తాడు అనే విషయం ఆవిడకి గుర్తొస్తోంది. అపారమైనటువంటి ప్రేమ. ఎంత చూస్తున్నా ఆ రూపాన్ని చూడాలనిపిస్తుంది. ఆ కాళ్ళు ఏమైనా స్ఫటికాల అలా మెరిసిపోతున్నాయేమిటి? శంకరాచార్యుల వారు అడుగుదీసి అడుగిట్లా వేస్తే తెల్లటి ఆయన పాదాల్లో ఒక ఎర్రటి ఇట్లా రూపం వచ్చేది. లత్తుక గోరింటాకు పెట్టారా, తీసుకొని వచ్చి పారాణి పెట్టారు ఆయన కాళ్ళకి. ప్రత్యేకంగా పారాణి పెట్టక్కర్లేదట. ఆ అడుగు తీసి అడుగు వేస్తే ఒత్తుకుపోయినటువంటి దానికి అంత ఎర్రటి లత్తుక పూసినట్టుగా రూపం వచ్చేది. ఇలా శంకరుడి యొక్క ఆ జలాల్ని నియంత్రించినటువంటిది. ఈ ఒక్కచోటే కాదు, తల్లి దగ్గరే జలం కాదు, మళ్ళీ గురువు దగ్గర కూడా చేస్తాడు. ఆ కథను రేపు చెప్పుకుందాం. ఇలా అనేక విశేషాలు శంకరుల యొక్క జీవితంలో చాలా ఉన్నాయి. మీరు చెప్తుంటే ఇంకా ఇంకా కూడా వినాలనిపిస్తుందండి. అంటే ఆది శంకరాచార్యుల వారు తల్లికి ఇచ్చిన గౌరవాన్ని ఈనాటికి కూడా అందరూ ఆ విధంగా పాటించవచ్చు. అంటే వారికి ఉన్న స్తోమతలు, శక్తియుక్తులను బట్టి గౌరవించటం అనేది ముఖ్యం అనేది అందులో అర్థమవుతుంది. అంత శివయ్యకు సంబంధించిన శక్తి మనకు ఉండకపోవచ్చు, కానీ గౌరవించడం, మీరన్నట్లు పాదాలకు నమస్కారం. శరీరం వచ్చిందంటే తల్లిదండ్రులేగా.
ఏం చేసినా ఇవాళ పెద్దల దగ్గరికి వెళ్ళి దండం పెట్టినా, గుడికి వెళ్ళినా, డబ్బు సంపాదించినా, ఉద్యోగం చేసినా శరీరం ఉంటేనేగా. ఇది ఎవరిది? తల్లిదండ్రుల ఆశీర్వాద బలం వాళ్ళదే. కాబట్టి నమస్కారం. చాలా చక్కగా తెలియజేశారండి. ఇంకా కూడా ఖచ్చితంగా మేము వినాలని అనుకుంటున్నాము. అందరికీ కూడా తెలియజేసే బాధ్యత కూడా మాకు ఆ కృప అనేది ఆ ఆదిశంకరాచార్యుల వారే మాకు కల్పించారేమో మీ ద్వారా. ధన్యవాదాలు. విన్నారు కదండి, తల్లికి పిల్లలు ఎటువంటి గౌరవం ఇవ్వాలి అనేది ఆనాడే ఆ ఆదిశంకరాచార్యుల వారు నిరూపించి చూపించారు. అంతటి శక్తివంతమైన ఆ ఆదిశంకరాచార్యుల వారి లీలలు ఇంకా కూడా మనం విందాం మరి తరువాతి భాగాలలో. అంతవరకు నమస్కారం.